ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఈరోజు ముఖ్యంగా పెట్టడానికి ఈ వీడియో పెట్టడం ఏంటంటే, ఈరోజు ఇన్ని రోజులు మనం గణపతి కూర్చుండబెట్టినాం కాబట్టి ఈరోజు కొన్ని విలేజ్లలో నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి మరి అందరు జాగ్రత్తగా ఉండాలని నేను అంటున్నాను. ఎందుకంటే మరి డ్రింక్ చేసే కానీ మత్తులో కానీ మరి డీజేలు పెట్టి ఎగిరి గొడవలు పెట్టుకోకండి, శాంతి సామరస్యంగా చేసుకోండి. మరి నిమజ్జనానికి వెళ్ళే ముందు, అక్కడ నిమజ్జనం చేసే ముందు కానీ వెళ్ళే ముందు కానీ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా అందరూ మరి సంతోషంగా భక్తి శ్రద్ధలతో వెళ్ళాలని కోరుచున్నాను. మరి చెర్లల్లో కానీ కుంటల్లో కానీ ఎక్కడైనా కానీ మరి నిమజ్జనం చేస్తున్నారనుకోండి, మీరు ఎందుకంటే ఫస్ట్ గ్రహించాలా. ఎందుకంటే ఇంతకుముందు ఎండాకాలంలో మరి ఇంకుడు గుంతలు వేసారు, అక్కడ కోపులు కొట్టారు కాబట్టి మరి జారిపోయి అక్కడికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కొందరికి ఈత రాదు, ఈత రాని చోట ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి ఏదో అనుకోకుండా జారిపోయి అక్కడ పోతే మరి మంచిగా ఉండదు. కాబట్టి మరి జాగ్రత్త వహించి మరి లోతుకు వెళ్ళకుండా అక్కడనే మరి ఆ గణపతి ఎక్కడైతే మునుగుతుంది అని మనకు అనిపిస్తున్నప్పుడు అక్కడనే నిమజ్జనం చేయండి. మరి లోతుకి వెళ్ళకండి. మరి మనం ఎలాగైతే తిరిగి వెళ్తున్నామో మరి అలాగే మరి భక్తి శ్రద్ధలతోటి మరి ఆరాధించుకుంటూ పూజించుకుంటూ మనము గృహాలకు వచ్చేంత వరకు అందరూ మంచిగా ఉండాలని కోరుచున్నాను. మరి ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా, గొడవలకు తావివ్వకుండా మంచి జాగ్రత్త ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మరి ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఎటువంటి గొడవలు నా గణపతి ముందు అనుకోకుండా, ఏ గణపతి ముందైనా పోయేది చెర్లకే కాబట్టి, నీళ్ళకే కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకొని చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ముందుగా ముఖ్యంగా ఏంటంటే, మన ఛానల్ని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ కొట్టండి, మరి షేర్ చేయండి. లైక్ కొడితే మన వీడియో మరి ఇంకొంతమందికి ఉపయోగకరంగా ఉంటాయనేసి నేను అంటున్నాను. కాబట్టి మరి మీరు లైక్ కొట్టి షేర్ ఉపయోగకరంగా ఉండేవారిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను.